ఏపీ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. అధికార కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న చంద్రబాబు, పవన్ మధ్య బంధం రోజురోజుకి మరింత బలపడుతోందన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల సమయంలో కలిసి నడిచిన ఈ ఇద్దరు నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే సమన్వయంతో ముందుకు సాగుతున్నారనే అభిప్రాయం ఒకవైపు ఉంటే, లోపల ఏమైనా వ్యూహాత్మక లెక్కలు నడుస్తున్నాయా అన్న అనుమానాలు మరోవైపు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ కు పెరుగుతున్న ప్రాధాన్యం, కీలక అంశాలపై చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలకు ఆయన మద్దతు, ఈ రెండిటి మధ్య ఉన్న సమన్వయం నిజంగా రాజకీయ బలం పెంచుతోందా, లేదంటే భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు ఇది సంకేతమా? కూటమి పెద్దల మధ్య ఇంతటి సమన్వయం కనిపిస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఎందుకు? ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లకు చేరువవుతున్న ఈ సమయంలో అధికార యంత్రాంగం ఎలా పనిచేస్తోంది, కూటమి లోపల సమన్వయం ఎలా ఉంది అన్న అంశాలు సహజంగానే చర్చకు వస్తున్నాయి. ఒకవైపు సంక్షేమ పథకాలు, పరిపాలన సంస్కరణలు అంటూ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తున్నా, మరోవైపు క్షేత్రస్థాయిలో చిన్న చిన్న విభేదాలు మాత్రం తలెత్తుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన నాయకుల మధ్య స్థానిక స్థాయిలో ఉద్రిక్తతలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు కొత్తవి కావు. ఏ కూటమి ప్రభుత్వంలోనైనా స్థానిక స్థాయిలో ఆధిపత్య పోరు సహజం. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ పార్టీ బలం పెంచుకోవాలని చూస్తారు. అదే సమయంలో భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం కొన్నిసార్లు సవాలుగా మారుతోంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కొందరు నేతలు తమ పార్టీకి ప్రాధాన్యం దక్కాలని గట్టిగా నిలదీస్తుంటే, మరికొందరు కూటమి ధర్మాన్ని పాటిస్తూ నెమ్మదిగా ముందుకు సాగాలని భావిస్తున్నారు. ఈ విభేదాలు ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో మాత్రం పెద్దగా కల్లోలం కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు, పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు. ఇద్దరు కూడా స్థానిక స్థాయిలో వచ్చే ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవటం వల్ల కూటమి సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతోందనే అంచనాతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో నాయకులు తమ సమస్యలను రాష్ట్ర నాయకత్వానికి తీసుకెళ్తున్నారు. ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై ఫిర్యాదులు చేయటం కూడా సాధారణంగా జరుగుతోంది. కానీ హైకమాండ్ మాత్రం ఈ విషయాల్లో త్వరితగతిన జోక్యం చేసుకోవటాన్ని నివారిస్తోంది. ఎందుకంటే ఒకచోట జోక్యం చేసుకుంటే మరో చోట అదే తరహా డిమాండ్లు పెరుగుతాయి. చివరికి అది మొత్తం కూటమి నిర్మాణాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా చర్చకు వచ్చిన ఉదాహరణగా పిఠాపురం నిలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు ఎస్వీఎస్ఎన్ వర్మ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆ నియోజకవర్గంలో తమ పార్టీ పరిస్థితి బలహీనపడుతోందని, ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని ఆయన పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు వెంటనే జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. కారణం చాలా స్పష్టంగా ఉంది. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది పవన్ కళ్యాణ్. అలాంటి చోట టీడీపీ నేరుగా జోక్యం చేసుకుంటే అది స్థానిక సమస్యగా ఉండకుండా కూటమి స్థాయికి పెరిగే ప్రమాదం ఉంది. అందుకే చంద్రబాబు జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వైఖరి కూడా గమనించదగ్గదే. జనసేనకు రాష్ట్ర వ్యాప్తంగా పరిమిత సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నా వారి రాజకీయ ప్రాధాన్యం మాత్రం తక్కువ కాదు. అయితే ఆ పార్టీ నేతలు కూడా కొన్ని చోట్ల టీడీపీ నాయకులతో విభేదాలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాలపై పవన్ కు ఫిర్యాదులు చేరుతున్నాయి. అయినప్పటికీ ఆయన వెంటనే ప్రతిస్పందించకుండా పార్టీ శ్రేణులకు సంయమనం పాటించాలని సూచిస్తున్నారు. అయితే దీనిని బలహీనతగా భావించకూడదు. అవసరమైతే పవన్ కఠిన నిర్ణయాలు తీసుకోవటంలో వెనకట్టం లేదు. ముఖ్యంగా కూటమి వ్యవస్థను దెబ్బతీసేలా మాట్లాడే నాయకులపై ఆయన గట్టిగా స్పందిస్తున్నారు. ఎన్నికల తర్వాత కొందరు జనసేన నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన తీసుకున్న కఠిన వైఖరి దీనికి ఉదాహరణ. అలాంటి నేతలను పక్కన పెట్టడం ద్వారా కూటమి పట్ల తన నిబద్ధతను స్పష్టంగా చూపించారు. మొత్తంగా చూస్తే కూటమిలో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో మాత్రం స్థిరత్వం కొనసాగుతుంది. దీనికి ప్రధాన కారణం ఇద్దరు కీలక నేతలు తీసుకుంటున్న సమతుల్య దృక్పథం. ఒకవైపు తమ పార్టీ ప్రయోజనాలు కాపాడుకుంటూనే మరోవైపు కూటమి బలాన్ని దెబ్బతీయకుండా ముందుకు సాగాలనే వ్యూహంతో పనిచేస్తున్నారు. రాజకీయంగా చూస్తే ఇది చాలా సున్నితమైన సమీకరణం. ఒక అడుగు తప్పితే విభేదాలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో సరైన సమతుల్యత పాటిస్తే
కూటమి మరింత బలపడే అవకాశమూ ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే చంద్రబాబు, పవన్ ఇద్దరు కూడా రెండో మార్గాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తున్నారు. అందుకే బయటికి చిన్న చిన్న సమస్యలు కనిపించినా లోపల మాత్రం కూటమి బంధం మరింత బలపడుతోందనే భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ సమన్వయం ఇలాగే కొనసాగుతుందో లేక కొత్త రాజకీయ సమీకరణాలు రూపుదిద్దుకుంటాయా అన్నది చూడాలి.